ఏమండి 6 నెలలు అయిందండి. 6 నెలలు అయిందా? అబ్బా అబ్బాయి విషయం అండి. వాడి సంగతులు ఏమీ తెలియటం లేదు. తెలియకూడదే. వాడు మనం వేసుకున్న పని ప్రకారం 50,000 తీసుకెళ్ళిన వాడు ఏడాది అయ్యాక వాడు దాన్ని తన ప్రతిభతో కొన్ని లక్షలు చేసి చూపించాలి. అంతవరకు వాడి కూడా మనకి అనవసరం, మన కూడా వాడికి అనవసరం. అంతే. అనవసరమని సరిపెట్టుకుంటే ఎలాగండి? పాపం ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో పిచ్చి వెధవ. వాడు పిచ్చివాడి అయితే ఈ పాటికి అందరిని గడుస్తూ పిచ్చి హాస్పిటల్లో ఉంటాడు. సరేనా? మీకేమన్నా మతిపోయింది ఏమిటండి? పిల్లాడేమయ్యాడేమో అని పట్టించుకోవడం లేదు సరికదా? వాడికి పిచ్చి వెర్రి అనడానికి మీకు మనసలా ఒప్పిందండి. చూడు, పంతం అంటే పంతమే, పట్టుదలంటే పట్టుదలే. వాడు ఛాలెంజ్ చేసి వెళ్ళాడు, నేను ఛాలెంజ్గానే ఉన్నాను. చూడు, నువ్వు కోర్టులో కేసు ఓడిపోయినప్పుడల్లా వాడి పేరు చెప్పి నా దగ్గర నష్టపెట్టకు. సరేనా? మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే అయ్యో, నాకేం వినిపించట్లేదే. మిషన్ కూడా చెవుడు వచ్చింది కర్మ. అయ్యో, నాకేం వినిపించట్లేదే. వినిపించడం లేదా? ఇంతవరకు నేనేం మాట్లాడలేదు. మిమ్మల్ని ఊరికే ఏడిపించాను. తిక్క కుదిరిందా? లేకపోతే నేనన్నా నా కొడుకన్నా అంత చులకనా? మొత్తానికి లాయర్ పెళ్ళని అనిపించావా? లాయర్ పెళ్ళాన్నే కాదు, నేను లాయర్నే.